ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు మీ కుటుంబాలకి క్షేమం కలుగునుగాక. సమాధుల పండుగ చేస్తున్నావా? యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. యోహాను సువార్త 11:25 ఈ విధంగా సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు సిలువకు అప్పగించబడక ముందు తన శిష్యులకు, అలాగే తనని వెంబడించే వారికి ఎన్నోసార్లు తన సిలువకు అప్పగింపబడి 3వ దినమున తిరిగి లేస్తానని తెలియజేశారు. ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయనను చంపెదరు, చంపబడిన 3 దినములకు ఆయన లేచునని వారితో చెప్పెను. మార్కు సువార్త 9:31 ఈ విధంగా సెలవిస్తుంది. అయినను వారిలో అనేకులు ఆ విషయం మర్చిపోయారు. అంతేకాకుండా ఆ మాటల యందు విశ్వాసం ఉంచలేదు. అందుకే వారి ఆచారము ప్రకారం స్త్రీలు సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి యొద్దకు వెళ్ళారు. లూకాసు వార్త 24:1 ఈ విధంగా సెలవిస్తుంది. కొందరు శిష్యులేమో, యేసయ్య ఇక లేరు, చనిపోయారు కాబట్టి ఇక మేము తిరిగి మా పాత జీవితమైన చేపలు పట్టడానికి వెళ్ళిపోతాము అంటున్నారు. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదును అని వారితో అనగా, వారు మేము నీతో కూడా వచ్చేదమని. యోహాను సువార్త 21:3 మనకి ఈ వచనం కనిపిస్తుంది. అందుకే వారి అవివేకమును బట్టి, వారి అవిశ్వాసమును బట్టి యేసుక్రీస్తు ప్రభువు తనను తాను వారికి ప్రత్యక్షపరచుకున్నారు. అంతేకాకుండా దేవదూతలు ఆ స్త్రీలను, సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు అని లూకాసు వార్త 24:5 మనకి కనిపిస్తుంది అని ప్రశ్నిస్తారు. నేడు మనలో ఇలాంటి వారు సమాధుల చుట్టూ తిరిగేవారు ఎందరో. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై మరణాన్ని జయించి లేచారని, ఇకపై మరణం భూమిపై ఏలుబడి చేయలేదని తెలుసు. అయినను ఎందరో ఈస్టర్ రాగానే మరణించిన వారి కుటుంబీకుల సమాధులను అలంకరించడం, ఆ సమాధులకు పూజలు, అగరబత్తీలు వెలిగించడం, పువ్వులు వేయడం, ఇలా ఎన్నెన్నో చేస్తుంటారు. అంతేకాకుండా పండుగ వచ్చింది అంటూ అంగరంగ వైభవంతో పండుగ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక విషయం గమనించినట్లయితే, సమాధి లోపల మరణించిన వ్యక్తి దేహం మన్నైపోతుంది, ఆత్మ తనను రూపించిన వాని యొద్దకు వెళ్ళిపోతుంది. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ప్రసంగి 17:7. ఇక అక్కడ మిగిలింది కేవలం ఎండిపోయిన ఎముకల గూడు మాత్రమే. మరి ఈరోజు సమాధుల తోటకు వెళ్ళి అలంకరించేవారు, పూజించేవారు ఎవరిని అలంకరిస్తున్నారు? ఎవరికి పూజలు చేస్తున్నారు? సమాధులను పూజిస్తున్నా, సమాధులను అలంకరిస్తున్నా, సమాధుల చుట్టూ తిరుగుతున్న వారి జీవితాలు కూడా ఇలానే ఎండిపోయి ఉంటాయని, వారి జీవితాలే ఒక సమాధిలాగా ఉన్నాయని, వారి హృదయాలే సమాధి వలె అలంకరించబడి ఉన్నాయని మర్చిపోతున్నారు. పైకి మాత్రం ప్రార్థనా పరుల వలె, భక్తి పరుల వలె, విశ్వాసుల వలె, క్రైస్తుల వలె రంగులుగా అలంకరించుకుని ఉంటున్నారు. కానీ హృదయ ఆంతరంగంలో మాత్రం సమస్తమైన కల్మషం, కపటం, ద్వేషం, అపరిశుద్ధత, అభద్రతలు, అపవిత్రత ఉంటున్నాయి. అందుకే నేడు ఇలాంటి వారికి దేవుడు చెప్తున్నారు, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారంగా అగపడును గాని లోపల చచ్చిన వాని ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. మత్తయి సువార్త 23:27. అవును, వెలుపల భక్తిపరులుగా మనల్ని మనం అలంకరించుకుంటున్నామే కానీ మనలో క్రీస్తు ఉండడం లేదు. మనం మందిరాల చుట్టూ తిరుగుతున్నామే కానీ మనలో జీవం లేదు. క్రీస్తుతో కూడా మృతి చెందామని చెప్పుకుంటూ ఉన్నాం, కానీ క్రీస్తుతో కూడా లేపబడలేదు. ఇది చదువుతున్న నీవు ఎలా ఉన్నావు? పునరుద్ధానుడైన క్రీస్తు నీలో పునరుద్ధానుడయ్యాడా? క్రీస్తుని నీ హృదయంలో ఉన్నాడా? పునరుద్ధానుడైన క్రీస్తు బలమును, శక్తిని నీవు పొందుకుని ఉన్నావా? పునరుద్ధానుడైన క్రీస్తునందు నీవు విశ్వాసం ఉంచుతున్నావా? ఆనాడు ఆ స్త్రీల హృదయంలో క్రీస్తు పునరుద్ధానుడై లేపబడలేదు. ఆనాడు శిష్యుల హృదయాలు, మనస్సులు తెరవబడలేదు. కాబట్టే వారు యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై లేచారని వారు గుర్తించలేదు. కానీ ఎప్పుడైతే క్రీస్తు వారికి ప్రత్యక్షమయ్యారో, దేవదూతలు వారికి యేసు సజీవుడై లేచారని చెప్పారో, అప్పుడు వారు ఆయన యందు విశ్వాసం ఉంచారు, ఆయనకు సాక్షులుగా జీవించారు. మరి ఎన్ని ఏండ్లుగా వాక్యం వింటున్నా, చదువుతున్నా, ప్రార్థిస్తున్నా, విశ్వసిస్తున్న మనం సైతం మరణించిన మన వారి కోసం ఎందుకు మృతులలో, సమాధులలో వారిని వెదుకుతున్నాం?
ఎందుకు ఎముకల గూడును అలంకరించుకుంటున్నాం? అది విగ్రహారాధన కాదంటారా? ఒకవేళ ఇప్పటి వరకు నీ జీవితమే ఒక సమాధిగా ఉన్నట్లయితే, నీ బ్రతుకు మారకుండా ఇంకా పాత రోత జీవితంలోనే నీవు జీవిస్తున్నట్లయితే, నేడు దేవుడు నీకే చెప్తున్నారు, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధులలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకుని వచ్చేదను. హెజ్కేలు 37:12. ఇశ్రాయేలు దేశం అంటే యెరూషలేం. మన పాత రోత జీవితాన్ని మార్చివేసి మన హృదయాన్ని సరిచేసి దేవుడు మన కొరకు నిర్మిస్తున్న నూతన యెరూషలేం పట్టణమునకు చేర్చాలని ఆశిస్తుండగా, మరి అట్టి ఆశ మనం కలిగి ఉంటున్నామా? ఒకసారి ఆలోచిద్దామా? ఈ వాక్యం విన్న తర్వాత కూడా సమాధుల యొద్దకు వెళ్తే నీ జీవితం సమాధిని పోలి ఉందని గుర్తుపెట్టుకో. ఈ వాక్యం విన్న తర్వాత సమాధుల యొద్దకు వెళ్ళకూడదని నిర్ణయించుకుంటే దేవుని వాక్యంతో నీ హృదయం అలంకరించబడింది అని జ్ఞాపకం చేసుకో. గాడ్ బ్లెస్ యు ఆల్.